హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే తొలి ఏకాదశి వ్లాగ్. నిన్న అయింది కదా పండుగ, మనకి ఆదివారం అయితే పడింది. పాపం చాలామందికి హాలిడే అందులోనే గడిచిపోయింది. తొలి ఏకాదశికి ఏముండదు, బట్ మొహర్రంకి వచ్చేది ఉండే హాలిడే, రెండు ఒకటేసారి వచ్చినాయి కాబట్టి. కానీ సండేలోనే పడిపోయింది కాబట్టి హాలిడే పండుగ అన్నీ ఒకటే దాంట్లో అయిపోయింది. తొలి ఏకాదశికి సపరేట్గా ఏమంటారు హాలిడే అయితే ఏమి ఇవ్వరు. సండే వచ్చింది కాబట్టి పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు. నేను లిటరల్లీ మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేచేటప్పటికి. ఆబ్వియస్గా సండే అయితే కొంచెం లేట్ అవుతుంది. నాకు కొంచెం షోల్డర్ పెయిన్ వస్తుందని నేను హాస్పిటల్కి వెళ్ళుండి దానికి మెడికేషన్ ఇచ్చారనమాట. దానివల్ల నాకు బాగా నిద్ర మంచిగా చాలా రోజుల తర్వాత ప్రాపర్ స్లీప్ ఉండే అనమాట. కొద్దిగా అయింది, 8 అయిపోయింది. రోజు 5:30-6కి లేచేదాన్ని, ఈరోజు మరీ టూ మచ్ లేట్ అయిపోయింది. సో ఎంత లేట్గా లేచినా పర్లేదులే, ఇంకా పనులన్నీ మనమే కదా చేసుకునేది. తుడుచుకొని నాకు మెట్లన్నీ ఊడ్చుకోవడానికి కనీసం 40 నిమిషాలన్నా పడుతుంది. అదంతా అయిపోయేసరికి ఇంకా ఫ్రెష్ అయ్యేసరికి 10:30 అయ్యింది. కొంచెం ప్రసాదం అయితే చేద్దామని ఒక పక్కన ఇది పొయ్యి మీద పెట్టేసి నేను ఇంకా దేవుడికి అలంకరణ చేసుకుంటున్నాను అనమాట. బొట్లు పెట్టుకొని పువ్వులన్నీ పెట్టుకొనేసరికి ఈలోపు ప్రసాదం కూడా అయిపోతుంది అనేసి ఇక్కడ అన్ని ప్రెప్ వర్క్ అంతా చేసుకుంటున్నాను. అండ్ మీరు ఎట్లా చేసుకున్నారు ఏంది అని కామెంట్ చేయండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా చేసుకుంటారు. ఎవరు ఎలా చేసుకున్నా అంతా దేవుడి మీద భక్తి. మనం ఎట్లా చేసుకుంటాము ఏంది అనేది మన ఇష్టం. ఏ పూజలు పెట్టాలి, ఇవే ప్రసాదాలు చేయాలి, ఇట్లనే చేసుకోవాలని ఏం లేదు. ఒక చిన్న దీపం పెట్టుకున్న దేవుడు మనకి ఎంత కనకరించాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. మనం ఎంత కోరుకున్నా అంతే. సర్టెన్ పీరియడ్ వరకు వెయిట్ చేస్తారనమాట. అది ఆబ్వియస్గా జరిగే టైంకే జరుగుతుంది మనం ఎన్ని కోరుకున్నా. సో మన భక్తి ఎంతవరకు ఉంది, లేచి ఒక చిన్న దీపారాధన చేసుకున్నామా, మనసులో కోరిక కోరుకున్నామా అంతే తప్ప మనం ఎట్లా చేస్తున్నాం ఏంది అని ఏమి ఉండదు అక్కడ. ఇంకా కొంచెం ఏమంటారు బాగా పూజలలో ఆరితేరిన వాళ్ళు ఇంకా వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. సో మాదైతే చాలా బేసిక్గా మినిమల్గా నార్మల్గా ఉంటుంది, ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. ఇంక ఈ మధ్య కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను నేను. ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేసామో ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువగా తెలుస్తుంది అనమాట నాలెడ్జ్ అనేది, అది కూడా పూజల మీద. సో నా స్వీట్ అయితే అయిపోయి వచ్చింది, అప్పటికే 10:30 అట్లా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మావాడు ఈరోజు క్లాస్ ఉంటుంది అనమాట. వాడికి అబకస్లో జాయిన్ చేసాము, క్లాస్కి వెళ్ళాడు సండే. 11కి అంతా వచ్చేస్తాడు. వచ్చాక అందరం కలిసి టెంపుల్కి వెళ్తాం కదా అనేసి నేను అట్లా కొంచెం కామ్ డౌన్ అనమాట. అంత హడావిడి ఏం లేకుండా రిలాక్స్గా ఉండే. స్వీట్ కూడా అయిపోయింది. నార్మల్గా పూజ చేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు అవన్నీ మంత్రాలు అవన్నీ చదువుకొని అట్లా రిలాక్స్ అయిపోయాయి అనమాట. మీరు ఎట్లా చేసుకున్నారు? మా సైడ్ ఏంటంటే తెలంగాణలో కంపల్సరీగా ఇంకా నాన్ వెజ్ చేసుకుంటారు. అది ఆబ్వియస్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ చూస్తూనే ఉన్నారు. అదేంటో మరి ఎందుకు చేసుకుంటారో నాకైతే స్పెషల్గా రీజన్ అంటే ఏం తెలియదు. కంపల్సరీగా చేసుకుంటారు. మార్నింగ్ ఇదంతా దీపం పెట్టుకున్నాడు, కొబ్బరికాయ కొట్టుకుంటూ ప్రసాదం చేసుకుంటూ ఇవంతా కామన్ చేస్తూనే ఉంటారు. ఇది ఎక్కడిదక్కడ అయిపోయినాక మళ్ళా కంపల్సరీ పూరీలు కానీ గారెలు అంటే చెక్కలు అంటారు కదా, అవి నాన్ వెజ్ ఏదైనా వండుకొని కంపల్సరీ అంటే ఇక కంపల్సరీ 99.9% అయితే చేసుకుంటారు. ఎవరో ఒక్కరు చేసుకోరు అంతే తప్ప అందరు చేసుకుంటారు. సో అది మా పద్ధతి అయితే అట్లా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇంకా ఒకటి వీడియో చూసుకోమని నేనైతే జస్ట్ చెప్తున్నాను అంతే, మీరు అదేం చేయలేదు. నా పూజ అయితే నార్మల్గా సింపుల్గా బాగా జరిగింది. అండ్ నాకు చెప్పాను కదా అట్లా పూజ చేసినప్పుడు అది ఏదైతే ఉంటుందో ఆ పూజ చేసిన 5-10 నిమిషాలంతా రోజంతా ఉంటుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట. ఆ 10 నిమిషాలు పావుగంట మనం పూజ చేసేది టైం ఏదైతే ఉంటుందో పీస్ఫుల్గా రోజంతా అదే మోడ్లో ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా మెల్లిగా టెంపుల్కి వెళ్దామని పూజ అంతా అయిపోయింది. ఈరోజు మా స్వామివారికి మాలనే దొరకలేదు అనమాట. అంటే పండగ కదా అన్నీ అయిపోయింది. వాళ్ళు టెంపుల్ తీసుకొచ్చే దగ్గర అడుగుతామన్నమాట. అక్కడ అయిపోయింది అన్నారు వాళ్ళు. సో ఇంకా నాకు ఎందుకో మనసు ఒప్పలేదు, అట్లనే ఉంచుదామా అనుకున్నా, బట్ మనసు ఒప్పలేదు. సరే అని నేను పెట్టుకుందామో ఇంకో చిన్న మాల దేవుడికి ఇద్దామో విగ్రహానికి అనేసి తీసుకొచ్చాను అనమాట మల్లెపూలది. ఇట్లా అని తెలుసుంటే నేను ఇంకొంచెం ఎక్కువగా మూరలు తీసుకొచ్చేదాన్ని నా కోసమని. అండ్
చిన్న విగ్రహం ఉంటుందన్నమాట. మనం గోడకి వేసుకున్నాం కదా, ఇంతకుముందు వీడియోస్లో చూస్తున్నారు. ఆ ఫ్రేమ్కి వేద్దామని నేను 2 మూరలు తీసుకొచ్చాను. సో నాకు ఎందుకో మనసు ఒప్పలేదన్నమాట. ఇంకా సరే అని దాన్ని కొంచెం సాగదీసి ఇంకా వేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఏదో చిన్నది వేసుకున్న కొంచెం ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నాకు చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది అనమాట. నేను కంపల్సరీ పూజ చేసేది ఒక 5-10 నిమిషాలు అయినా కూడా లిటరల్లీ ఒక 4 to 5 minutes అట్లా కూర్చొని స్వామివారిని మొత్తం చూస్తూ ఉంటాను అనమాట. మాకు బాగా చెప్పాను కదా, నాకు సెంటిమెంట్ అయిపోయిందనమాట ఇక్కడికి వచ్చాక. అండ్ ఈ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే వెళ్ళడము, కొంచెం వర్క్ అది చేయడము, ఎక్కువగా ఉండడము మాకు అలవాటు అయిపోయి నాకు అట్లా కనీసం పూజ చేసినప్పుడు 4 to 5 minutes చూడకుంటే నాకు అసలు మాకు మనసునే పట్టదు అనమాట. అట్లా చూస్తూ ఏం కోరుకోకుండా చూస్తూ అలా కూర్చుండిపోతా ఉంటాను. అది వేసిన తర్వాత నాకు అలా మారిపోయింది. నాకు ఒక 2 నిమిషాలు అట్లా ఏమంటారు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనమాట. అట్లా తదేకంగా చూస్తూ ఉంటే స్వామివారు మనల్ని చూస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సేమ్ మా గుడికి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. సాటర్డే నేను మార్నింగ్స్ తక్కువ కానీ ఈవినింగ్ 6కి అంతా వెళ్ళిపోతాను. మంచిగా ప్రశాంతంగా జనాలు ఎవ్వరు రాకముందే మంచిగా చూసుకొని ఒక 2 నిమిషాలు దండం పెట్టుకొని వస్తుంది అనమాట. ఇంకా రెడీ అయిపోయాను. లిటరల్లీ నాకు అసలు ఓపిక లేదు అండ్ డ్రౌజీగా ఉండే బాగా. డ్రెస్ వేసేసుకున్నాను. అప్పటికే 11 అయిపోయింది. నేను రెడీ అయిపోయాను. ఇంకా ముగ్గురం కలిసి గుడికి వెళ్ళి మేము ముందు వెళ్ళిపోయాము, వెనకాల మా ఆయన వచ్చారనమాట. ఇంకా దర్శనం అది చేసుకొని ప్రసాదం తినేసి ఆ ముగ్గు చూడండి గైస్, మీరు ముగ్గు ఇంటికి వచ్చేటప్పటికైతే 12 అయిపోయింది. మా హస్బెండ్ ఏదో పని ఉందని వెళ్ళిపోయారు. ఇంకా నేను వచ్చి ఇంటికి వచ్చేసాము. నా ముగ్గు ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొద్దిగా అలవాటు అవుతుంది. ఇన్ని రోజులు చాలా తక్కువ వేసేదాన్ని. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన కానీ బయట కంపల్సరీగా మ్యాండేటరీగా వేస్తున్నాను. రోజు కొంచెం మారుస్తున్నాను అనమాట. ఇంకా బాగా ఫుల్గా వేస్తానేమో. ఇంతకుముందు అయితే పిచ్చిగా వేసేదాన్ని తెలుసా. స్కూల్ టైంలో ఉన్నప్పుడు బుక్స్ వేసేదాన్ని. అవన్నీ ఎక్కడున్నాయో కనీసం కూడా గుర్తు కూడా లేదు నాకు. ముగ్గులు వేయడం కూడా మొత్తం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ అలవాటు అవుతుంది. సో అండ్ నేను గారెలు అయితే చేస్తున్నాను మా మమ్మీ స్టైల్లో. నాకైతే అమ్మ దగ్గర నుంచే అవి వచ్చినాయి. ఆమె స్టైల్లో చేస్తున్నాను. ఎట్లా వస్తాయో ఏంటో, ఒక్కదాన్నే ఈరోజు సింగిల్ హ్యాండెడ్గా మొత్తం చేయాలి. సో చూద్దాం ఫైనల్ అవుట్పుట్ అయితే ఎట్లా వస్తుందో ఏంటో అని. దీనికి మొత్తం నేను ప్రిపరేషన్ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కావాలంటే నేను రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటాం, ఏంది అమ్మ ఎట్లా చేస్తుంది, మావి కొంచెం కారంగా ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి